ఫ్రెండ్స్, ఈ వారం ఎవరెవరిని నాకుసారి ఆడుకుంటారు, ఎవరెవరిని ఏ రకంగా తిడతారు అనేది పక్కన పెట్టేస్తే, ఎలిమినేషన్ సింగిలా డబలా? సింగిల్ అయితే ఎవరు, డబుల్ అయితే ఎవరు? అసలు ఈసారి ఈ వీక్ అంతా ఈ సస్పెన్సే ఉంది. ఈవెన్ ఈ సస్పెన్స్ కి తగ్గట్టుగానే బిగ్ బాస్ కూడా ఆ ఆ డబుల్ ఎలిమినేషన్ మజాను అలాగే ఉంచాడు. అయితే నిన్న లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో చూసినట్టయితే సంజన వర్సెస్ రితులో మనం ఖచ్చితంగా అంటే మనకి మన ఛానల్ వాళ్ళకి కానీ లేకపోతే నాకు పర్సనల్ గా కానీ సంజన గారు రితుని తిట్టిన పద్ధతి కానీ లేకపోతే వాళ్ళిద్దరు కలిసిపోయిన విషయం కానీ నాకైతే పర్ఫెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఆవిడ మనసులో ఉన్నది ఆవిడ మనసులో చెప్పేసింది. రితు నిజంగా ఫీల్ అయి ఉంటే తను తను మాట్లాడుకోవాలి. ఓకే, అది అది పక్కన పెట్టేసేయాలి కానీ అని అది ఇప్పుడు ప్రస్తుతం. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే. కానీ బిగ్ బాస్ ఇక్కడ ఇంకొకసారి అన్ఫేర్ చేశాడేమో అనిపించింది. అసలు ఏ అన్ఫేర్ చేశాడు, ఎవరికి చేశాడు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, సింగిలా డబలా, ఈ విషయాలన్నీ జస్ట్ ఒక వీడియో ద్వారా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చినట్టయితే బూస్ట్ అవుతుంది, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది కాంప్లైంట్తో ఈక్వల్ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే లాస్ట్ వీకే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోతారు, రీతు ఎలా ఎలిమినేట్ అయింది, పైగా డేంజర్ జోన్ కి సంజన ఎలా వచ్చేసింది అంటే లాస్ట్ వీక్ సుమన్ శెట్టి గారు ఆడిన ఒకే ఒక టాస్క్ ఆయన్ని నిలబెట్టింది. ఎందుకంటే చాలా మంది లైవ్ చూస్తున్నారు, లైవ్ చూసిన వాళ్ళు కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళు కానీ అసలు ఆ చేతుల్లో ఆయన అలా పెట్టడం, ఎక్స్ప్రెషన్ ఉండకుండా ఉండటం నిజంగా వావ్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆయన కూడా 20 years అబ్బాయి అయితే ఏం కాదు అబ్బాయి, ఆయనకు కూడా ఏజ్ ఉంది, ఆయనకు కూడా సీనియారిటీ ఉంది, అంతా ఉంది. సో దాని ప్రకారమే ఆయన సేవ్ అయ్యారు. బట్ ఈ వారం సాటర్డే ఎలిమినేషన్ ని ఎదుర్కొన్న సుమన్ శెట్టి గారు సాటర్డే ఎపిసోడ్ లోనే ఎలిమినేట్ అయిపోయారు. సో సాటర్డే ఎలిమినేట్ అయిపోయారు అంటే దాని అర్థం డబుల్ ఎలిమినేషన్ అంటే ఎస్, ఈ వారం డబుల్ ఎలిమినేషనే. సూపర్ 6 కి బిగ్ బాస్ పంపించడం లేదు, ఓన్లీ టాప్ 5 మెంబర్స్ ని మాత్రమే పంపిస్తున్నారు. ఒకవేళ కనుక టాప్ 5 లో కనుక ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ లో ఎవరైనా గెలిచి ఉంటే మేబీ అప్పుడు టాప్ 6 అయి ఉండేది. అలా కాకుండా ఇప్పుడు పరిస్థితి వేరే అయింది అనమాట. ఎవరు టికెట్ టు ఫినాలే గెలిచింది, ఎవరు తనూజ గెలిచింది. ఒకవేళ కనుక సంజన, భరణి అలాగే సుమన్ శెట్టిలో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు గెలిచిండుంటే ఆట మరోలా ఉండేది. మరి ఇప్పుడు సెకండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అంటే ఇంకెవరో కాదండి, ఎలిమినేట్ అయింది భరణి గారు. ఎస్, మీరు విన్నది నిజమే. భరణి గారు రేపటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోతారు. అయితే ఇవాళ ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారితో పాటుగా నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత సుమన్ యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఆయన తీసేయటం అయితే జరుగుతుందట. అంటే మరీ స్టార్టింగ్ కాదు, ఒక గేమ్ అలా ఆడిన తర్వాత సండే ఎపిసోడ్లో కలుద్దాం అని చెప్పేసి సండే గేమ్స్ అన్నీ కూడా ఎవరు ఆడతారు, భరణి గారు ఆడతారు, సంజన గారు ఆడతారు. ఆఖరిలో సంజన వర్సెస్ భరణి, అదే చూడాలి. సంజన వర్సెస్ భరణియా, భరణి వర్సెస్ డెమోనా అని చూడాలి. దాన్ని బట్టి టాప్ 4 టాప్ 5 అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో వాళ్ళిద్దరు నిలబడ్డారు, భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. డబుల్ ఎలిమినేషన్ లో సుమన్ శెట్టి గారు, భరణి గారు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సంజన గారు ఇంటూ ద టాప్ 5. ఎస్, ఇప్పుడు మన టాప్ 5 చెప్పమంటారా? కళ్యాణ్, తనూజ, డెమాన్, ఇమాన్యుయల్ అలాగే సంజన గారు. ఓకే, సో అది సంగతి. ఇది టాప్ 5. నన్ను అడిగితే అంటే ఇప్పుడు మ్యాటర్ ఏదంటే నిన్న తనూజ గెలిచింది కదా, తనూజ గెలవకుండా ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారు గెలిచారు అనుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఓట్స్ ప్రకారం సంజన గారికి టాప్ వచ్చేసింది కాబట్టి ఆవిడ వరకు ప్రజల ఓటింగ్ ద్వారా వెళ్ళిపోతారు. సో ఆయన అంటే భరణి గారికి కనుక ఒకవేళ కనుక సెకండ్ ఛాన్స్ వస్తే, అంటే ఆయన సెకండ్ ఫినాలే రేస్ కనుక గెలిచి ఉండుంటే ఆయన టికెట్ ఫినాలే 2 గెలుచుకున్న వ్యక్తిలాగా సూపర్ 6 వెళ్ళేది పైకి. మీకు సీజన్ 7 గుర్తుందా? ఓటింగ్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆ సీజన్ 7లో శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. ఓకే, బట్ ఇక్కడ అర్జున్ అంబటి ఆడి గెలుచుకున్నాడు కాబట్టి అది బిగ్ బాస్ తరఫు నుంచి వచ్చిన ఇమ్యూనిటీ కాబట్టి సూపర్ 6 జరిగింది అనమాట. ఓన్లీ సీజన్ 7లోనూ యాక్చువల్లీ సీజన్ 7లోనే జరిగింది, ఇంకెప్పుడు జరగలేదు. సీజన్ 6లో శ్రీ సత్య మెయిన్ గ్రాండ్ ఫినాలే వీక్ ఎంట్రీ ఇచ్చింది కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. అయితే నేనేమనుకున్నానంటే భరణి గారిని అట్లీస్ట్ నెక్స్ట్ వీక్కి అంటే ఫినాలే వీక్కి ఆయన అడుగు పెట్టి మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని అనుకున్నాను.
బట్ ఏదైతే జరగలేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే చాలా అన్అఫీషియల్ ఓటింగ్స్లో ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించి కానీ సంజన గారు సూపర్ ఉన్నారు. ఎందుకంటే సంజన గారు బాగా టార్గెటెడ్ అయిపోయారు. ఈ వీక్ అంతా ఆవిడ టార్గెటెడ్ అయిపోయారు. మీకు ఒక విషయం చెప్తాను వినండి. భరణి గారు కానీ, సుమన్ శెట్టి కానీ, డెమాన్ కానీ ఈ వారం ఇంకొకళ్ళ ఓట్లు పడతాయి అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ ఓట్స్ పడతాయి అనుకోవటం అవివేకం. ఎందుకంటే పడవు. వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్ వాళ్ళే వేసుకుంటారు. ఎలిమినేట్ అయిపోయిన రీతు కానీ, ఎలిమినేట్ అయిపోయిన దివ్య కానీ ఏమైనా మేబీ ఆల్టర్ చేసి ఉంటే చేయొచ్చు కానీ ఈ వారం అంటే 14th వీక్ ఏదైతే జరగాలో, ఏదైతే భరణి గారికి జరగకూడదో అదే జరిగింది. ఈయనకి కాంపిటీషన్ గా ఉన్న సంజన గారు సెల్ఫ్ టార్గెటెడ్ అయ్యారు. అలాగే అందరి చేత టార్గెటెడ్ అయిపోయారు. సో ఆవిడకి ఆ సింపతి అనేది వచ్చేసింది అనమాట. సో సింపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొత్త ఓటర్స్ కానీ, లేకపోతే కొంతమంది వేరే ఓటర్స్ కానీ, అరే పాపం సంజన బాగా ఆడుతుంది కదా, పాపం తనకు ఓటేద్దాం అనుకుంటారు. అది భరణి గారికి చాలా మైనస్ పాయింట్ అయితే. ఇన్ఫాక్ట్ భరణి గారికి, సంజన గారికి జస్ట్ హండ్రెడ్స్లో ఓట్స్ తేడా ఉన్నాయట యాజ్ పర్ ఎలిమినేషన్ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో భరణి గారిని కూడా టాప్ 6కి పంపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే వన్స్ ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, అంటే స్టార్టింగ్లో ఆయన ఫిజికల్ గేమ్స్ ఆడేవారు, ఒక పెద్దరికంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఆయన ఎలిమినేట్ అయ్యి వచ్చారో ఆయన ఒక వీక్ ఏమో అటు ఇటుగా ఉన్నారు. తర్వాత నుంచి దుమ్ము దులపడం స్టార్ట్ చేసేస్తారు. ఈవెన్ తనుజ తప్పు చేస్తే తనుజకి, దివ్య తప్పు చేస్తే దివ్యకి, అందరికీ చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక సంజన గారు అయితే యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే సంజన గారు ఫస్ట్ నుంచి టాప్ 5 కంటెస్టెంట్ అనండి. ఎందుకనంటే ఆవిడ ఇచ్చిన కంటెంట్ ఎవరు ఇవ్వలా. సీజన్ 9ని ఒక స్టేజ్కి ఫ్లేర్ అప్ చేసింది అంటే అది సంజన గారి. ఇది నా మాటో, మీరు వింటున్న మీ మాటో కాదు. వచ్చిన సెలబ్రిటీస్ కానీ, అలాగే బయటకు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కానీ, టీవీ చూస్తున్న ఆడియన్స్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా సంజన గారే ఇదనే అర్థమైంది. అంటే ఆవిడ టాప్ 5 కంటెస్టెంట్ అని. బట్ ఎనీవేస్ మధ్యలో ఆవిడ ఫైర్ స్ట్రోమ్ వచ్చిన తర్వాత డౌన్ అయ్యారు. ఇమాన్యుల్తో గొడవ అయింది, ఆమెకి నెగిటివ్ అవుతుంది అనుకున్నారు. అలాగే భరణి గారు ఏదైతే తనుజ విషయంలో ఫాలో అవుతున్న ఎథిక్స్ ఆయన ప్లస్ అవుతుంది అనుకున్నారు. కానీ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఓట్స్ తేడాగా జరిగింది. అయితే నేనేమనుకున్నానంటే ఈ ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురులో ఒకరికి ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు టికెట్ టు ఫినాలే రేస్. ఎందుకంటే వీళ్ళు పాపం డేంజర్ జోన్ లో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒక్కసారి కూడా డేంజర్ జోన్ కి రాలేదు. వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు డేంజర్ జోన్ లోకి వచ్చారు. సంజన గారు 2 times వచ్చారు, భరణి గారు 2 times వచ్చారు, సుమన్ శెట్టి లాస్ట్ వీక్ పై వీక్ వచ్చారు. సో వీళ్ళల్లో ఒకరికి టికెట్ టు ఫినాలే రేస్ వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎంతసేపటికి తనుజాను, కళ్యాణ్, ఇమాన్యుల్ వాళ్ళ ముగ్గురే కొట్టుకున్నారు. మేబీ అందుకనే సంజన కూడా ఇమాన్యుల్ విషయంలో బాధపడింది. ఎందుకంటే బట్ ఎనీవేస్ సుమన్ శెట్టి గారు అండ్ భరణి గారు ఫ్రెండ్స్ ఇద్దరు పాపం పక్కన వెళ్ళిపోవడం అయితే జరిగింది. సంజన గారు అయితే టాప్ 5కి వెళ్ళిపోయారు. సంజన గారి విషయంలో ఇంకా చాలా 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 అప్డేట్స్ జరిగాయి. ఏ విషయం అనేది మనం మొత్తం తెలుసుకుందాము. బట్ భరణి గారు టాప్ 5లో ఉండి ఆయన ఎలిమినేట్ అయిపోయారు అని బాధపడేవారు ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చినట్టయితే మేము చాలా అప్డేట్స్ని మేము మీ ముందుకు తీసుకొస్తాం. బిగ్ బాసే కాదు, టోటల్గా అన్ని విషయాలపైన మేము మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు నచ్చేవి, మీరు మెచ్చేవి తీసుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.